సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గోరంట్ల వాగ్వాదానికి దిగారు. అదేవిధంగా గోరంట్ల అనుచరులు పోలీసులకు మధ్య తోపులాట కూడా సంభవించింది. ఉద్రిక్తతల మధ్య గోరంట్లను ధర్మవరం పోలీసులు లాక్కెళ్లారు. తాడిమర్రి నుండి వేరే చోటకి తరలించారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. దైవ కార్యానికి వెళ్లడం కూడా తప్ప అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఆయన పద్ధతి మార్చుకోవాలంటున్నారు గోరంట్ల మాధవ్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ఇటు ఎంపీ గోరంట్ల మాధవ్ ను అక్కడ నుండి తీసుకువెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు విజువల్స్ లో కూడా చూస్తున్నాము. పోలీసులకు అండ్ వాళ్లకు మధ్య ఇటు వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు మొత్తం ఉద్రిక్తత దారి తీయడానికి అసలు కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? ఇటువైపు గోరంట్ల మాధవ్ వర్గం ఏమంటుంది? సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో హిందూపురం మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే వాస్తవానికి దైవ కార్యానికి వెళ్తుండగా అయితే భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే టైంలో అదే కార్యక్రమానికి ఒకే సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే తనయుడు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పైటాల శ్రీరామ్ కూడా అదే సమయంలో రావడంతో ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరుగుతుంది. శాంతి భద్రత విఘాతం కలిగే ఉద్దేశం ఉందన్న అనుమానంతోనే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అదేవిధంగా మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా ఇరువురిని కూడా పురుషాలు అడ్డుకున్నారు. దీనిపై గోరంట్ల మాధవ్ అనుచరులు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదం చేసుకున్నారు. ఇరు వర్గం అంతా కూడా అదే తోపులాట వాతావరణం చోటు చేసుకుని దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మాధవ్ను అయితే గోరంట్ల మాధవ్ను వేరే చోటు తరలించి పరిస్థితి సత్తాలు. అయితే దీనిపై గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయి కూడా పోలీసులు ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులు దైవకారాన్ని కూడా వెల్లడివ్వరంటూ కూడా పోలీసులపై విరుచుకుపడే ప్రయత్నం చేశారు. సత్తాలు. మొత్తానికి ఇటు పోలీసులతో గోరంట్ల వాగ్వాదానికి దిగారు. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఈ ఉద్రిక్తత నెలకొంది. మాధవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆయన వర్గానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి రావడం కూడా తప్ప అంటూ ఇటు గోరంట్ల ప్రశ్నిస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలి అంటూ కూడా ఆయన పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.